నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నమాట. దీని ఫుల్ ఫామ్. ఇది అసలు మనకి చాలామంది దీని గురించి ప్యానిక్ అవుతున్నారు, భయపడుతున్నారు. ఇది ఎంతవరకు డేంజర్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఈ మధ్య బెంగళూరులో చిన్నపిల్లల్లో కనబడిందండి. ఈ వైరస్ ఎక్కువగా చలికాలం వింటర్ క్లైమేట్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ వైరస్కి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, వ్యాక్సిన్ అంటూ కూడా ఏమీ లేదు. అండ్ ఆల్సో దీనికి ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. అట్ ద సేమ్ టైం వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది చైనాలో రీసెంట్గా ఈ వ్యాస్ట్గా అంటే బాగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది పెరగడం అనేది జరిగింది. కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇది స్టార్ట్ అవ్వడం మాత్రం కామన్ కోల్డ్గా స్టార్ట్ అవుతుంది. అంటే జస్ట్ జలుబు లేదా లైట్గా థ్రోట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది. మెల్లగా ఇదేంటంటే మనం ఆ టైంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కంప్లీట్ 100% క్యూర్ అవుతుంది. ప్రాణానికి ప్రమాదం అంటే మన కోవిడ్లో లక్షణాలు ఉన్నట్టు ఉంటాయి, కానీ దానంతా సీరియస్ కాదు, దానంతా లక్షణాలు అనేవి ఎక్కువ సివియర్ అనేవి ఉండవు అన్నమాట. సో హెచ్ఎంపీవీ వైరస్ గురించి అంటే మామూలుగా కథనాలు విని చాలామంది భయపడి అదంతా కాదు, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఈ హెచ్ఎంపీవీ వైరస్లో మనకి లక్షణాలు ఏముంటాయి? లక్షణాలు ఏముండవండి. స్టార్టింగ్ ఫస్ట్ మనకి ఏంటంటే జలుబుతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ జలుబుతో స్టార్ట్ అయ్యాక మెల్లగా థ్రోట్ పెయిన్ కానీ ఒక 4వ రోజు 5వ రోజు 6వ రోజు కాఫ్, కొంచెం దగ్గు లేదా శ్వాసకి సంబంధించిన ప్రాబ్లం, కొంచెం ఆయాసంలాగా అంటే అప్పటికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆయాసంలాగా, ఒళ్ళు నొప్పులు లేదా టేస్ట్ తెలియకపోవడం, స్మెల్ తెలియకపోవడం, ఇలాంటి లక్షణాలు అనేవి ఈ హెచ్ఎంపీవీ వైరస్లో ఉంటున్నాయి. కొంతమందిలో ఏంటంటే ర్యాషెస్ కూడా వస్తున్న సందర్భాలు చూస్తున్నాం అనమాట. ఇంకా ఇవే కాకుండా మైల్డ్ ఫీవర్, ఒక వారం పాటు కంటిన్యూస్గా బాడీ అంతా ఫీవరిష్గా, ఒళ్ళు నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్లో కనబడుతున్నాయి. దీనికి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లైక్ కోవిడ్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో, లైక్ చేతులు వాష్ చేసుకోవడం కానీ, మాస్క్ అనేది కంపల్సరీ. మనం గ్రూపులో మన జనసంచారంలోకి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం, నీట్గా హైజీన్గా ఉండడం, వేడి నీళ్ళతో స్నానం చేయడం, వేడి నీళ్ళలో ఒక 2 కప్పులు డెటాల్ వేసుకొని వేడి నీళ్ళలో స్నానం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ముందుగానే మనకి ఈ వైరస్ వచ్చినప్పుడే కొంచెం ట్యాబ్లెట్స్ లైక్ చిన్న యాంటీబయాటిక్స్, ఎజిథ్రోమైసిన్ కానీ, సెట్రజన్ ట్యాబ్లెట్లు కానీ ఇవి కొంచెం ముందుగానే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది మంచిదండి. ఇంకా పిల్లల్లో కూడా ఈ వైరల్ సిమ్టమ్స్ ఏమైనా కనబడినప్పుడు స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ క్లైమేట్ మెయిన్గా చలికాలం అన్నది స్ప్రెడ్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు చూసిన ఈ హెచ్ఎంపీ వైరస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిలో కూడా ఇప్పటిదాకా మేజర్ ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు. లైట్గా ఏమైనా ఉంటే ఎక్స్రేలో నిమోనియా ఒక లక్షణాలు ఇలాంటివి కనబడడం అనేది జరుగుతుంది. అండ్ ఈ హెచ్ఎంపీ వైరస్ ఏదైతే ఉందో దీనిలో మనకి అటాక్ అయినప్పుడు, అంటే ఆల్రెడీ మనకి అనుకోకుండా అటాక్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని విటమిన్ సి కానీ లేదా మల్టీవిటమిన్స్ లేదా మంచి ప్రోటీన్, ఎక్కువగా వేడి పదార్థాలు, హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.